నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. హైదరాబాద్లో మరోసారి భారీ చోరీ కలకలం రేపుతోంది. పారిశ్రామికవేత్త ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు ఓ పెద్ద స్కెచ్ వేసి 3 కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు తీసుకెళ్లారు. మత్తుమందు కలిపిన భోజనం తినిన యజమానులు బయటకు రాలేనంతగా స్పృహ కోల్పోయారు. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ కాచిగూడలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. నేపాలీ దంపతులు పనిచేస్తున్న ఇంట్లో భోజనంలో మత్తుమందు కలిపి యజమానులను మత్తులోకి నెట్టి 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల రూపాయల నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో చోటు చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో పారిశ్రామికవేత్త కుమారుడు, కోడలు విదేశాలకు వెళ్లిపోవడంతో ఇంట్లో పెద్ద దంపతులు మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో వారం క్రితం పనికి పెట్టుకున్న నేపాలీ దంపతులు తమ స్కెచ్ అమలు చేశారు. ఆదివారం రాత్రి యజమానులకు ఇచ్చిన భోజనంలో మత్తుమందు కలిపి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న విలువైన బంగారం, భారీ మొత్తంలో నగదును తీసుకుని పరారయ్యారు. సాధారణంగా ప్రతిరోజు మార్నింగ్ వాక్ వెళ్లే పారిశ్రామికవేత్త ఆ రోజు బయటకు రాలేదు. ఈ విషయం గమనించిన స్నేహితులు ఇంటికి వచ్చి తలుపులు తట్టగా మత్తులో ఉన్న బాధితుడు తలుపు తీయడం చూసి షాక్ అయ్యారు. దీంతో దొంగతనం విషయం బయటపడింది. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే దొంగల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.